బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వపై మాటలు విడ్డూరంగా ఉన్నాయని పిసిసి అధికార ప్రతినిధి గౌరీ సతీష్ అన్నారు. ఆయన మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని విమర్శించారు. కమిషన్ల గురించి మాట్లాడుతున్న కేటీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఆ తర్వాత వారి ఆస్తుల వివరాలు చెప్పాలని సతీష్ సవాల్ విసిరారు. 2 సార్లు ప్రభుత్వంలో ఉన్న కేటీఆర్ కుటుంబం ఎన్ని వేలకు ఎగబాకిందో అందరికీ తెలుసునని చెప్పారు. కేటీఆర్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరం నుంచి పరిపాలన గురించి మాట్లాడడం అంటే ఎంత విడ్డూరం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు అనేది మనమందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకనంటే వారు మాట్లాడినటువంటి కమిషన్ల గురించి ఒక్కసారి సమాధానం చెప్పాలి. 2014లో కల్వకుంట్ల కుటుంబం యొక్క ఆస్తి ఎంత, 2025లో 2 పర్యాయాలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కల్వకుంట్ల కుటుంబం యొక్క గౌరవ కేటీఆర్ గారి యొక్క ఐటీఆర్ ఫైల్ చేసింది ఎంతనో సమాధానం చెప్పాలి.